జై శ్రీమన్నారాయణ. జనకుడు అంటున్నాడు, హో బ్రహ్మర్షి, మీరు వశిష్ఠుల వారు ఆజ్ఞాపించడం చేత మా వంశమే ధన్యమైంది. ఈ రకంగా నలుగురి వివాహాలని ఒకేసారి జరిపిద్దాం అని జనక మహారాజు కూడా అంగీకరించాడు. జనక మహారాజు వశిష్ఠుల వారికి, విశ్వామిత్రుల వారికి నమస్కారము చేసి తరువాత అంటూ ఉన్నాడు, హో బ్రహ్మర్షులారా, మీ ఇద్దరి అనుగ్రహం వలన అద్భుతమైనటువంటి కన్యాదానము చేయగలిగినటువంటి అవకాశము, అదృష్టము నాకు కలుగుతోంది. నేను ఎల్లప్పుడూ కూడా మీకు శిష్యుడిగానే ఉంటాను అంటూ జనక మహారాజు ఆ ఇద్దరు బ్రహ్మర్షులకి అనేకమైనటువంటి సత్కారములు చేస్తాడు. ఆ తర్వాత దశరథ మహారాజు వశిష్ఠుల వారిని, తన కుమారులని తీసుకొని విడిది గృహానికి వెళ్ళి తన కుమారులందరి చేత నాంది శ్రాద్ధము, సమావర్తనము చేయిస్తాడు దశరథ మహారాజు. ఆ తర్వాత రాముడితో, భరతుడితో, లక్ష్మణుడితో, శత్రుఘ్నుడితో దశరథ మహారాజు లక్షలాది అద్భుతమైనటువంటి గోదానము చేయిస్తాడు బ్రాహ్మణోత్తములందరికీ. ఆ తర్వాత రాముడికి, భరతుడికి, లక్ష్మణుడికి, శత్రుఘ్నుడికి సర్వాభరణముల చేత అలంకారము చేస్తారు. శ్రీరామచంద్రుడు దివ్యమైనటువంటి ఆభరణముల చేత అలంకృతుడై అద్భుతమైనటువంటి విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ, ఎప్పుడూ చూస్తూనే ఉండాలా అన్నటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యము, స్వరూపము కలిగినటువంటి ఆ శ్రీరామచంద్రుడు తన తమ్ముళ్లతో అన్ని రకాలైనటువంటి అలంకారములు చేసుకొని మునులందరినీ తీసుకొని దశరథ మహారాజు దగ్గరికి వచ్చి నాన్నగారి ప్రక్కనే నిలబడి ఉంటాడు. అప్పుడు దశరథ మహారాజు అంటూ ఉన్నారు వశిష్ఠ మహర్షితో, ఓ మహర్షి, మీరు వెళ్ళి జనక మహారాజుతో చెప్పండి, నేను నా కుమారులందరితో సిద్ధముగా ఉన్నాను అని చెప్పండి అనగానే వశిష్ఠుల వారు వెళ్ళి జనక మహారాజుతో విషయం చెబుతాడు. మీ వియ్యంకుడు సిద్ధంగా ఉన్నాడు అనగానే జనకుడు అంటూ ఉన్నాడు, వశిష్ఠ మహర్షి, దశరథ మహారాజు గారిని కళ్యాణ మంటపంలోనికి రమ్మనండి. నేను కూడా సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తులతో సిద్ధంగా ఉన్నాను. మా అమ్మాయిలు కూడా సర్వాభరణముల చేత అలంకృతులై ఉన్నారు. దశరథ మహారాజుతో చెప్పండి, ఇది మిథిల కాదు, వారి అయోధ్య అనే భావించమనండి, వారి ఇల్లులాగానే భావించమనండి అంటూ జనక మహారాజు వశిష్ఠుల వారికి చెప్పగానే వశిష్ఠుల వారు వెళ్ళి దశరథుల వారికి చెబితే అందరూ కలిసి కళ్యాణ మంటపంలోనికి వచ్చారు. దశరథుడు, రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడితో, జనకుడు, సీతమ్మ, ఊర్మిళ, మాండవి, శృతకీర్తులతో వారి వారికి కళ్యాణ ముహూర్తానికి ముందర చేయవలసినటువంటి, వివాహానికి ముందర చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ నిర్వర్తించుకొని అందరూ సిద్ధంగా ఉన్నారు. సర్వాభరణ భూషితుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి మనసారా ధ్యానం చేస్తూ పరమదయాళువైనటువంటి పరమశివుడు చెప్పినటువంటి పరమ పావన నామాన్ని చెప్పుకుందాం. శ్రీరామ 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 శ్రీరామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో
ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.